తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న జంబుకేశ్వర ఆలయం పరమేశ్వరుని పంచభూత లింగాలలో ఒకటైన అత్యంత పవిత్రమైన జలలింగ క్షేత్రం. ఇక్కడి గర్భగుడిలో భూగర్భ జలాలు నిరంతరం ఊరుతూనే ఉంటాయి. దాదాపు 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువై ఉంది. అయితే అన్ని శైవ క్షేత్రాల్లాగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అస్సలు జరగదు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు గురువుగా, అమ్మవారు శిష్యురాలిగా ఉపదేశ ముద్రలో ఉంటారు. ఈ ఆలయంలో అందరినీ ఆశ్చర్యపరిచే రహస్యం ఏంటంటే, ఇక్కడ అమ్మవారి ముఖాన్ని చూడడం కంటే ఆమె చెవులకు ఉన్న తాటంకాలు అంటే కర్ణాభరణాలను దర్శించుకోవడమే అత్యంత ముఖ్యం. పూర్వం అమ్మవారు పరమ ఉగ్ర రూపంతో రాత్రిపూట తిరుగుతూ లోకాలను భక్షించేదట. ఆ ఉగ్రత్వాన్ని తగ్గించడానికి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి 2 చెవులకు శక్తివంతమైన తాటంకాలను అలంకరించి వాటిలో శివచక్ర, విష్ణు చక్రాలను నిలిపారు. దాంతో ఆ తల్లి శాంత స్వరూపిణిగా మారి భక్తులపై కరుణను కురిపిస్తోంది. ఈ క్షేత్రంలో జరిగే మరో అద్భుతమైన ఘట్టం ఏంటంటే, ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఆలయ అర్చకులు స్వయంగా చీర కట్టుకొని స్త్రీ వేషధారణలో అమ్మవారి ప్రతిరూపంగా మారి మేళతాళాలతో వెళ్లి స్వామివారికి పాలాభిషేకం, పూజలు నిర్వహిస్తారు. అంటే ఆ జగన్మాతనే వచ్చి నాథుడిని పూజిస్తుందన్నమాట. అలాగే ఈ గుడిలోని విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ తాటంకాలను భక్తితో దర్శించుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.